మీకు మీ స్కూల్లో చెప్పిన లెసన్స్ గుర్తున్నాయా? చాలా వెనక్కి వెళ్ళిపోయాం కదా. పోనీ కాలేజ్లో? సరే, లెసన్స్ వదిలేద్దాం. కనీసం లెక్చరర్ల పేర్లు గుర్తున్నాయా? వాళ్ళంటే మనకు ఎలాగో పెద్దగా పడదు కాబట్టి అది వదిలేద్దాం. మీ క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా మీ క్లాస్ రూమ్ లో ఉన్న ఒక్క 5 పేర్లు చెప్పగలరా? కష్టంగానే ఉంది కదా. ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి మనం చూసి కలిసి మాట్లాడిన వాళ్లనే మనం గుర్తుపెట్టుకోలేదే. అలాంటిది 2500 సంవత్సరాల క్రితం బతికిన ఒక మనిషిని మనం ఈ రోజుకి గుర్తుంచుకున్నామంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి మన దేశాన్ని కొన్ని వందల మంది రాజులు, మహారాజులు, చక్రవర్తులు పాలించారు. కాని మనకి మహా అయితే ఒక 10-15 మంది పేర్లు తెలుసు, గుర్తుంటాయి. ఓ శ్రీకృష్ణదేవరాయలు, ఓ అశోకుడు, ఒక అక్బర్, ఇలా కొద్ది మంది పేర్లు మనకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయే, చరిత్రని మార్చేసే పనులు ఎన్నో చేశారు కాబట్టి. రాజుగారి దగ్గర పనిచేసే మంత్రులు ఎవరైనా గుర్తున్నారా? పోని కామెడీ స్టోరీస్ మూలాన ఓ తెనాలి రామలింగుడు, ఓ బీర్బల్ మనకి బాగా తెలుసు. వాళ్ళు చేసిన పనుల వల్ల కాదు, వాళ్ల మీద మన రైటర్లు అల్లిన ఫిక్షనల్ స్టోరీస్ వలన వీళ్ళిద్దరూ మనకి బాగా తెలుసు. కాని మహారాజు కాని ఒక మనిషిని అతను చేసిన పనుల వల్ల, చెప్పిన మాటల వల్ల, రాసిన పుస్తకాల వల్ల మనం ఈ రోజుకి గుర్తుపెట్టుకుని గౌరవిస్తున్నామంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి. భారతదేశ మూలాల్ని, పరిపాలనా వ్యవస్థని, ఆర్థిక రూపురేఖల్ని ఒంటి చేత్తో రాసి డిజైన్ చేసిన ఆ మహా మేధావి చాణక్య. ధననంద అని 4వ శతాబ్దంలో ఒక క్రూరమైన రాజుండేవాడు. మగధ సామ్రాజ్యాన్ని పాలించేవాడు. అతి భారీ భయంకరమైన సైన్యం, ఏనుగులు, గుర్రాలు, ఇతర యుద్ధ సామాగ్రి అతని సొంతం. ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యం నంద చక్రవర్తి దగ్గరున్న సైన్యం గురించి జస్ట్ విని యుద్ధం కూడా చేయకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయారంటే ధననంద ఎలాంటి బలవంతుడై ఉంటాడో ఊహించండి. అలాంటి ధననందని ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన 19 ఏళ్ల చంద్రగుప్త ఓడించడమే కాదు, నంద సామ్రాజ్యాన్ని కూల్చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే దాని వెనక ఎంత ప్లానింగ్, ఎంత హార్డ్ వర్క్, ఎంత శౌర్య పరాక్రమాలు కలిగిన సైన్యం ఉండుండాలి. మరి ఆ చంద్రగుప్తని అలా తయారు చేసింది, ఆ ప్లాన్లు వేసింది ఎవరు? ఇంకెవరు? మన హీరో చాణక్యనే. చంద్రగుప్త స్థాపించిన ఆ మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి ఒక అతి పెద్ద సామ్రాజ్యంగా మారిన మొట్టమొదటి సామ్రాజ్యం. ఇప్పుడున్న భారతదేశంకి ఆల్మోస్ట్ 90% ప్లస్. అటువైపు ఆఫ్ఘనిస్తాన్ దాకా చంద్రగుప్త మౌర్యనే సింగిల్ గా రూల్ చేశాడు. అంత విశాలమైన సామ్రాజ్యం ఉన్నా ఎవ్వరూ ఆ రాజ్యంలోకి ప్రవేశించలేదు, ఆయన్ని ఓడించలేదు. అలాంటి చంద్రగుప్తుడి మనవుడే సామ్రాట్ అశోక, ద గ్రేటెస్ట్ కింగ్ ఎవర్ రూల్డ్ ఇండియా. చంద్రగుప్తుడు అంత గొప్పగా అజేయంగా రూల్ చేయడంలో మెయిన్ రోల్ ఎవరిది? ఇంకెవరిది? మన చాణక్య గారిదే. 2500 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఒక ప్లానింగ్ కి, తెలివితేటలకి, స్ట్రాటజీకి మారుపేరుగా చాణక్యనే వాడుతున్నామంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసుండాలి ఆ మనిషి. అలాంటి చాణక్య 2 పుస్తకాలు రాశారు, అర్థశాస్త్ర అండ్ చాణక్య నీతి. చాణక్య నీతి పుస్తకం అసలు ఒక మనిషి సంఘంలో ఎలా ఉండాలి, తెలివిగా ఎలా బతకాలి, అతని బాధ్యతలు, అతని ప్రవర్తన, ఆలోచన విధానం ఇవన్నీ ఎలా ఉండాలో చెప్తుంది. అంతా బానే ఉంది కానీ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పినవి ఇప్పుడు ఎలా అప్లికబుల్ అనిపిస్తాయి? ప్రాక్టికల్లీ అసలు ఇది పాసిబులేనా అని మీకు అనుమానం రావడం సహజం. నాకు వచ్చింది. మీకు చెప్పే ముందు నేను కూడా ఒకసారి చదువుకోవాలి కదా. చదివా. ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. చాణక్య అప్పుడు చెప్పినవి ఇప్పటికే కాదు, ఇంకెన్ని తరాలు మారినా దే మేక్ సెన్స్. మరి ఊరికే అయిపోతారా? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిగర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. మన జీవితాలు ఒక పద్ధతిగా, ప్లాన్డ్ గా, ధర్మబద్ధంగా ఎలా బతకాలో చాణక్య చెప్తాడు. ఇవి గనక మనం రియల్ లైఫ్ లో అప్లై చేయగలిగితే ఎందులో కావాలన్నా సక్సెస్ అవ్వచ్చు. ఆ చాణక్య నీతి నుండి ఇప్పటి జీవిత విధానానికి సూటయ్యే విషయాలు, సూత్రాలు, పద్ధతులు తీసుకుని
చాణక్య నీతి అనే పుస్తకం రాశారు బీకే చతుర్వేది. దీంట్లో చాణక్యుడు రాసిన సంస్కృత శ్లోకాలు యథాతథంగా ఉన్నాయి. వాటి అర్థాలు ప్రాక్టికల్ అప్లికేషన్తో సహా ఉన్నాయి. అవన్నీ నేను మీకు సింప్లిఫై చేసి చక్కగా తెలుగులో చెప్తా. మెహూనా చలో మరి మీతో పాటు నేను కూడా నా లైఫ్ లోకి నాలెడ్జ్ ని విజ్డమ్ ని నింపుకోవడానికి రెడీ. పదండి.